హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవీస్ బేకరీ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వెనిలా కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా గ్యాస్ పైన చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు. గ్యాస్ అంటే ఇంకా అందరికీ అవైలబుల్గా ఉంటుంది, ఓవెన్ అంటే అవైలబుల్ ఉండకపోవచ్చు. అందుకని గ్యాస్ పైన కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట. అంటే ఈ 1 వీక్ అయింది. నేను ఫస్ట్ వీడియోలో నేను ఫేస్ చూపించలేదు. ఇది ఫస్ట్. నాకు చాలా నర్వస్గా ఉంది, చాలా భయంగా కూడా ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నా ఛానల్, నా వీడియోస్ ఉపయోగపడతాయంటే వాళ్ళకి కూడా షేర్ చేసి చెప్పండి, ఒపీనియన్ చెప్పండి. అలాగే నాకు కూడా కామెంట్ చేసి ఏ టైప్ ఆఫ్ వీడియోలు పెట్టాలి ఫ్రెండ్స్. మీ కామెంట్ నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే డెవలప్ అయ్యేదానికి కానీ బెటర్గా ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది మీ కామెంట్. అందుకే సారీ, చాలా ఎక్కువ సోది చెప్తున్నాను అనుకోవద్దు. ఇది ఫస్ట్ వీడియో కదా, చాలా నర్వస్గా ఉంది. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, అందుకే ఏదో మాట్లాడేస్తున్నాను, సారీ. ఈరోజైతే ఫస్ట్ వెనిలా కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ గ్యాస్ దగ్గరికి వెళ్దామన్నమాట. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ని ఆల్రెడీ నేను ఆన్ చేసి పెట్టాను. ఈలోగా నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదా, వేడి కోసం చూడండి, డక్కను ఓపెన్ చేశాను. ఇలా ముందు తపాలా పెట్టుకొని దాంట్లో డైనింగ్ టేబుల్ పైన వచ్చే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ని పెట్టుకొని డక్కను వేసేసి వేడి చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న వేడి అయిపోయింది కదా, వేడి చేసుకున్నాము. అయ్యేలోగా ఇప్పుడు ఏంటంటే వెనిలా ప్రీమిక్స్ పౌడర్ని తీసుకున్నాం. 180 గ్రామ్స్ వెనిలా ప్రీమిక్స్ పౌడర్ని తీసుకున్నాం. చూడండి, ఫస్ట్ 180 గ్రామ్స్. ఇప్పుడు ఇందులో ఆయిల్ 8 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. 8 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి, మొత్తానికి ఒకేసారిగా పోసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపించే విధంగా కట్ అండ్ ఫోల్డ్ తరీకాలో కట్ చేసుకోవాలి. బ్యాటర్ని నీట్గా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇక్కడ స్పీడ్ పెట్టాను అనమాట. కొద్దిగా నీట్గా ఎలాంటి బబుల్స్ లేకుండా కలిసిపోయి చూసారా, చాలా సాఫ్ట్గా ఎంత బాగా తయారైందో. ఆల్రెడీ ఇలా స్పాచులాతో పైకి పెట్టుకున్నామంటే అలా కిందకి జారేటట్టు ఉండాలన్నమాట. అప్పుడు బ్యాటర్ బాగా తయారైందని అర్థం. ఇప్పుడు కేక్ ట్రేని తీసుకుందాము. ఆ కేక్ ట్రేలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన బటర్ పేపర్ వేసుకున్నాం అనమాట. బటర్ పేపర్ ఇలా అయిపోయింది. కొద్ది పెద్ద సైజు తీసేసుకున్నాను. సైడ్ ఎడ్జెస్ వచ్చింది. కరెక్ట్ సైజ్ కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని అందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఆల్రెడీ ప్రీ చేసుకున్నాం కదా, తపాలా గ్యాస్ పైన పెట్టుకున్నాం కదా, అందులో తీసుకెళ్ళి పెట్టేద్దాం అన్నమాట. చూడండి, అలా 3 times ట్యాప్ చేయాలి, ఎందుకంటే కొద్దిగా ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఇలా చూసారా, బర్తన్ హీట్ అయిపోయింది కాబట్టి పెట్టుకొని ఇలా డక్కను తీసేసి కరెక్ట్గా సెంటర్లో కూర్చోబెట్టుకొని తర్వాత మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసేయాలి. ప్లేట్ పెట్టుకొని క్లోజ్ చేసాక మంటని మళ్ళీ ఏమి కదపకూడదు. ఫస్ట్ ఏ ఫ్లేమ్లో పెట్టామో అదే ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇంకా 15 minutes తర్వాత ఒకసారి చెక్ చేశాను అనమాట. దగ్గర 20 minutes అయిపోయింది. చెక్ చేసుకున్నాను. టూత్ స్టిక్ పెట్టుకొని అలా మధ్య సెంటర్లో చూసుకుంటే తెలుస్తుంది మనకి ఆ కేక్ అయిందా లేదా. టూత్ స్టిక్కి ఏమైనా చిప్కా అయిందంటే అవ్వలేదని అర్థం. అలా చిప్కా అవ్వకుండా ఉందంటే అయిపోయిందని ఇంకా తీసేసాను. ఒక 1/2 hour తర్వాత మీకు కేక్ చూడండి ఫ్రెండ్స్, చల్లగా అయిపోయింది. తీసాను. మీకు ఎంత సాఫ్ట్గా చూసారా, ఎంత నొక్కి పెట్టినా సరే ఎంత పైకి ఇది బాల్ లెక్క పైకి తేలొస్తుంది, అట్లా వస్తుంది నీట్గా. చాలా సాఫ్ట్గా ఉంది కేకు.
మనం దీన్ని ఐసింగ్ చేసుకున్న బేకరీ స్టైల్లోనే ఉంటుంది. ఐసింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వల్ల మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.